తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ ముందు కూడా మహాధర్నాను కూడా చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ యొక్క డిమాండ్లు కూడా ఇప్పటివరకు నెరవేర్చడం లేదు, ప్రభుత్వానికి ఎటువంటి సవాలు ఇస్తారు, ఏం చెప్తారు? ఏది ఏమైనా తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మాకు ఇచ్చినటువంటి హామీలను వాగ్దాలను పక్కనో తుంగలో తొక్కేసి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైనా మాకు రావాల్సిన 6 డిఏలను పెండింగ్ పెట్టిన ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఆ పరిస్థితులు లేదు. ఈ ప్రభుత్వం వచ్చి 6 డిఏలు పెండింగ్ పెట్టడం జరిగింది 3 సంవత్సరాల నుంచి. దాంతోపాటు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని రాగానే ప్రకటిస్తామన్న పీఆర్సీని 3 సంవత్సరాల కాలం దాటినా కూడా ఇంకా పీఆర్సీ ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఉద్యోగి ప్రతి నెల దాదాపుగా ఒక ఎంప్లాయీ 15-20 వేల నుంచి దాదాపు 40 వేల వరకు కూడా ప్రతి నెల నష్టం జరుగుతుంది. పీఆర్సీ ప్రకటిస్తే ఇమీడియట్ బాగుంటుందని మేము తెలియజేస్తూ దానికోసం ఈ మహాదాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వానికి వారధిగా కార్యనిర్వహణలో ఉద్యోగస్తులు కీలకంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకే ఇటువంటి మొండి చేయడానికి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏది ఏమైనా మాకు రావాల్సిన న్యాయమైన మా డిమాండ్లు సాధించుకునే వరకు ఖచ్చితంగా పోరాటం వైపే ప్రయత్నిస్తాం. ఎందుకంటే మా రాష్ట్ర జేఏసీ పిలుపిస్తే ఆ పిలుపు మేరకే మేము ఖచ్చితంగా పోరాటం చేసైనా సరే సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకాన్నైనా సరే ప్రజల వద్దకు చేరవేసే, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విషయంగా మా ఉద్యోగ ఉపాధ్యాయులందరం కూడా పనిచేయడం జరుగుతుంది. అట్లాంటిది మమ్మల్ని పక్కన పెట్టి ఏదో సంబంధం లేని పథకాలను తీసుకొచ్చి వారికి ఇస్తుంటే తప్ప వాళ్ళ న్యాయమైన కోరికలు, మా న్యాయమైన డిమాండ్ మేము దాపెట్టుకున్న డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది. ఇది సరియైన పద్ధతి కాదు. ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం కూడా అడగడలేదని గతంలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే, ఇప్పుడే మహాధర్నాలో ఒక ఉద్యోగస్తుని చూసాం. ఒక ఉద్యోగస్తుడు రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పు కోసం వెళ్ళిన పరిస్థితి అవుతుంది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని చెప్పి ప్రధానంగా ఇంతమంది ముందు మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఆ విషయంలో? ఇది ఎంతైనా దురదృష్టకరమైన సార్. గతంలో ఎప్పుడు లేదు. ఎందుకంటే రిటైర్డ్ అయిందంటే మేము దాచుకున్న నెల దాచుకున్నటువంటి మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఎందుకు వైఖరి వహిస్తుందో అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఎందుకైనా మంచి కొంచెం వెసులుబాటు కల్పించాలంటే మేము కూడా మా ఓపికకు అద్దు అంటూ ఉంటుంది సార్. 3 సంవత్సరాల నుంచి ఓపిక పట్టి ఓపికను నశించిన తర్వాతనే అది తెంచుకొని ముందుకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగులు కానీ మా సామాన్య కార్యకర్త ఒక ప్రాథమిక సభ్యుడు కూడా తట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. కనుక ఖచ్చితంగా మరి న్యాయమైన డిమాండ్స్, మాకు రావాల్సిన డిమాండ్స్ ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది పరిస్థితి. అంటే ప్రభుత్వాలు నడవాలంటే ఉద్యోగస్తులు ముందుండి పనిచేయాలి. కాబట్టి ప్రభుత్వాలు మొండి చేయి చూపెడితే భవిష్యత్తులో సీరియస్గా ముందుకెళ్తాము. ఖచ్చితంగా మాకు వచ్చేటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే చెల్లించాలని చెప్పి ప్రధానంగా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగస్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.